ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు దంచి కొడుతున్నాయి. అసోంలోని సిల్చార్లో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టి కారణంగా 7 నదుల్లో వరద ఉధృతి భారీగా పెరిగింది. పలుచోట్ల వానలకు రోడ్లు, రైల్వే లైన్లు, ఫెర్రీ సర్వీసులు దెబ్బతిన్నాయి. జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా పలుచోట్ల వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు అసోంలోని 20 జిల్లాల్లోని సుమారు 4 లక్షల మందిపై ప్రభావం చూపగా 10 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. హెలికాప్టర్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సహాయ శిబిరాలకు తరలిస్తున్నాయి. గువాహటిలో కొండ చర్యలు పడి మృతి చెందిన కుటుంబాలకు అసోం సీఎం హేమంత్ బిశ్వశర్మ 4 లక్షల పరిహారం ప్రకటించారు. మణిపూర్లో 48 గంటలుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. 3802 మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని, ఆసుపత్రుల్లోని రోగుల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా పర్యటించి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. భారీ వర్షాలకు సిక్కింలోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. రోడ్లు ధ్వంసం కాగా తీస్తా నదిపై ఉన్న 2 వంతెనలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడి కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మంగన్ జిల్లాలో చిక్కుకున్న 1500 మంది పర్యాటకుల్ని తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదని పోలీసులు చెబుతున్నారు.